ఎంతో మంది భార్యాభర్తలు పిల్లలు పుట్టడం లేట్ అవుతుంది అని వెయిట్ చేస్తూనే ఉంటారు. లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఇంకా ట్రై న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వస్తుంది అని అంటారు. కానీ మిమ్మల్ని మీరు పరీక్షించుకొని ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అని తెలుసుకునే టైం వచ్చేసి ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఎలాగుంటుంది దాని గురించి డీటెయిల్గా సింపుల్గా చెప్తా. నేను డాక్టర్ కిరణ్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, విష్ ఫర్టిలిటీ నిజామాబాద్. ఇన్ఫర్టిలిటీ అంటే భార్యాభర్తలు ఒక సంవత్సరం రెగ్యులర్గా గర్భనిరోధక పద్ధతులు వాడకుండా భార్యాభర్తలు కలిసి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే అప్పుడు ఇన్ఫర్టిలిటీ అంటారు. దానికి కారణాలు మహిళలకి పీసీఓఎస్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్, ట్యూబల్ బ్లాకేజ్ ఉండొచ్చు, లేదా పురుషుల్లో స్పర్మ్ కౌంట్ కదలిక తక్కువ ఉండొచ్చు, లేదా జీరో కూడా ఉండొచ్చు. సో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ జస్ట్ మెడిసిన్స్, ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. ఇది ఎలాగా యూస్ చేస్తామంటే మెడిసిన్స్ అండం పెరగడానికి మెడిసిన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ టైంలో భార్యాభర్తలకి రెగ్యులర్గా కలవమంటాము. మళ్ళీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్స్ కూడా ఉంటుంది. యూజువలీ ఇది ఏ పేషెంట్స్లో యూస్ చేస్తాము అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఉండే పేషెంట్స్కి ఇలాంటివి ట్రీట్మెంట్ని యూస్ చేస్తాం. సెకండ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్. అండ్ ఇది చాలా సింపుల్ ట్రీట్మెంట్. దీంట్లో ఏం చేస్తామంటే స్పర్మ్ దాంట్లో ఏది మంచిగా ఉంది, ఏది మంచి కదలిక ఉంది అది తీసుకొని గర్భసంచి లోపల డైరెక్ట్గా ఇంజెక్ట్ చేస్తాం. సో ఐయుఐ ఎక్కడ యూస్ చేస్తామంటే స్పర్మ్ కౌంట్, హస్బెండ్ స్పర్మ్ కౌంట్ కొంచెం మోడరేట్ అంటే చాలా తక్కువ కాదు, కొంచెం తక్కువ ఉంది, కదలిక కొంచెం తక్కువ ఉంది అంటే అలాంటి టైంలో ఐయుఐ పని చేస్తుంది, ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. థర్డ్ టైప్ ట్రీట్మెంట్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్. దీంట్లో ఏం చేస్తామంటే ల్యాబ్లో ఎగ్కి స్పర్మ్ మిక్స్ చేసేసి వదిలేస్తాం ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి. ఆ ఎంబ్రియోని గర్భసంచి లోపల పెట్టాం. ఇది ఎప్పుడు చేస్తామంటే స్పర్మ్ కౌంట్ కొంచెమే తక్కువ ఉండాలి, చాలా తక్కువ కాదు. మళ్ళీ మహిళల్లో గర్భసంచి పక్కన ట్యూబ్ రెండు క్లోజ్ అయిపోయింది, అలాంటి టైంలో ఐవీఎఫ్ యూస్ చేస్తాం. ఫోర్త్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇది ఎప్పుడు యూస్ చేస్తాము అంటే స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది. సో ఎగ్ ల్యాబ్లో ఒక్కొక్క ఎగ్కి ఒక్కొక్క స్పర్మ్ చూసుకొని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో ఫామ్ అవ్వడానికి వదిలేస్తాం. ఆ ఎంబ్రియోని గర్భసంచి లోపల ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీ రావడం లేదు అని మీరు వస్తుందేమో అని ట్రై చేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఒక సంవత్సరం రెగ్యులర్గా ట్రై చేశారు, ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు. మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం, అండాశయంలో నీటి బుడగలు, ట్యూబులు మూసుకుపోవటం, పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం, మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును. సంప్రదించండి విష్ సంతాన సాఫల్య కేంద్రం, పోచమ్మగుడి ప్రక్కన హోప్ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్. ఫోన్ 08462 230 666, సెల్ 9390433887.